సో మీ పేరేం పేరు? నా పేరు రాజు అన్న. ఎక్కడ నుండి? నేను వచ్చేసి నా సూర్యాపేట జిల్లా. ఓకే. సూర్యాపేట జిల్లా వర్ధమాన్ కోట. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ అంటే ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే దాన్ని బట్టి మేము సరే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ కేసీఆర్ 100% చేసిండన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు రౌడీ రాజకీయాలు అవుతున్నాయి. కొట్టుడు, ఈ దౌర్జన్యం అనేది, ఈ కబ్జాలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి. అందులో ఒకటి మా రైతు బంధు అని చెప్పిండు, అది లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేవు. ఈరోజు మా విలేజ్లలో చూస్తుంటే, విలేజ్కి వెళ్తే ఎలాంటి ఎమ్మెల్యే గారు కూడా, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అనే వ్యక్తి అప్పుడప్పుడు వచ్చిపోతుండే మంచి చెడు కూడా. మందుల సామెల్ అనే వ్యక్తి ఇప్పుడు ఎలాంటిది మాకు స్పందిస్తలేడు, చేస్తలేడు. కార్యకర్తలం తిరిగి చేసినాం ఆయన బట్టి, మమ్మల్ని గుర్తించాడు. మా ఎమ్మెల్యే పరిస్థితి అట్లుందన్న. మా కాడ ఎలాంటి అభివృద్ధి లేదు. ఆ డబుల్ బెడ్రూమ్లు అది అని చెప్పారు. ఎలాంటి ఇప్పుడు కట్టింది కేసీఆర్ అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుంది. అలా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉంటే వాళ్ళని ఎల్దెంగుడు, కొట్టుడు ఇలాంటివి జరిగి చాలా ఇబ్బందులకు గురి చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి మాకు ఏందన్నా, మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, ఏంది కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పిండు, ఇంటికి తులం బంగారం అని చెప్పిండు. ఎలాంటిది కూడా ఆయన ఇవ్వట్లేడు. అంటే ఇప్పుడు తులం బంగారం ఇవ్వట్లేదు కానీ ₹1,00,000 అవి ఇస్తున్నారా? లేదన్న, అదంతా తప్పన్న. ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు. అలాంటిది అన్ని దొంగ మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగ మాటలు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు ఓట్లు వేయరు. ఈసారి చెప్పుల దండేస్తారు. ఎవడన్నా ఓట్లకు వచ్చినా ఎవడొచ్చినా చెప్పుల దండేసి కొడతారు. సో ఇప్పుడు పాలన మెరుగుపరచుకోవాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు రెడ్డి గారు ఏం మెరుగుపరచుకోవాలి? రేవంత్ రెడ్డి మాటలు చెప్పుడు బాగానే చెప్పిండు అన్న. చెప్పేటప్పుడు చెప్తే కూసున్న ముసలమ్మ కూడా నడుచుకుంటూ పోయి ఓటేసి వచ్చింది. కానీ ఓటేసిన తర్వాత ఇప్పుడు ఆ ముసలమ్మ ఎంత ఇబ్బంది పడుతుందంటే, మాకు 4,000 వస్తున్నాయి, 5,000 వస్తున్నాయి అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు 1,500 ఇస్తా అని చెప్పేసి 2,000 అన్నమాట మీద చేసిండన్న. ప్రతి ఒక్కటి చేసిండు. రేవంత్ రెడ్డి ఎలాంటి చేయడు కూడా. ఇక అయిపోయింది ఆయన ప్రభుత్వం. గెలిచిండు, అయిపోయింది. ఇప్పుడు అన్ని దొంగ మాటలు. నాకు ఢిల్లీకి పోతే కూడా నన్ను దొంగ లెక్క చూస్తారు, నన్ను ఇట్లా చూస్తారు, అట్లా చూస్తారు. దొంగ లెక్క ఏమిటి చూస్తారు? కేసీఆర్ ప్రభుత్వాన్ని చాలా డెవలప్మెంట్ చేసిండు కాబట్టి కొంచెం అప్పైంది. నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏముంది? హైడ్రా అని చెప్పేసి నీకు పడక చేయక ఇక్కడ కబ్జాలు నడుస్తున్నాయి తప్ప ఇక్కడ అభివృద్ధి ఏం నడుస్తలేదన్న. అంతే. అంటే ఇంకా నాశనం అయిపోయింది. ఉన్న ప్రభుత్వం కంటే ఏం మెరుగుపడలేదు. ఏం లేదు. ఈసారి ఖచ్చితంగా 100% కేసీఆర్ మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్న. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఒకవేళ మీరు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారా, కేటీఆర్ గారిని? అంటే లేదు, కేసీఆర్ గారు చేసిండు. కేటీఆర్ కూడా చదువుకున్న వ్యక్తి కదన్న. ఇంకా చేస్తాడు, డెవలప్మెంట్లు చాలా చేస్తాడు. ఇంకా కేసీఆర్ గారు ఎక్కడ తప్పు చేయలేదు, కేటీఆర్ కూడా చేయడు, ఎక్కడ కూడా చేయడు.